నమస్తే, వెల్కమ్ టు 10 Max. దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ మెలోడీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ జంట. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో సినిమా అంటేనే ఇంట్రెస్టింగ్ అనుకున్నారంతా. దీనికి తోడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ అనేసరికి డబుల్ ద ఎక్సైట్మెంట్ అయిపోయింది అందరికి. అయితే ఈ ఇద్దరిని జంటగా చూద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ తో ట్రీట్ ఇచ్చింది దేవరా టీం. లేటెస్ట్ గా దేవరా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ తో సినిమా సరికొత్త హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ లో ఏం వీడియో రిలీజ్ చేయని టీం ఏకంగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయడంతో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో మాస్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రొమాంటిక్ ట్రీట్ ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ దేవరా మాస్ పవర్ చూపిస్తే, చుట్టమల్లే పాట మాత్రం ఎన్టీఆర్ జాన్వీ ఇంటెన్స్ లవ్ ట్రాక్ ని చూపిస్తోంది. సెప్టెంబర్ 27న థియేటర్లోకి వస్తున్న దేవరా నుంచి 1/1 వీడియోలు రిలీజ్ చేస్తోంది టీం. ఇప్పటికే ఫియర్ సాంగ్ తో దేవరా టీజర్ తో సినిమా పవర్ఫుల్ లైన్ మీద హింట్ ఇచ్చారు. లేటెస్ట్ గా వచ్చిన రొమాంటిక్ సాంగ్ తో కొరటాల తన హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాలో అంతకంటే ఎక్కువగా ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. స్పెషల్లీ ఎన్టీఆర్ ఫియర్స్ఫుల్ క్యారెక్టర్ ని కాస్త కూల్ చేసేలా జాన్వీ లవబుల్ క్యారెక్టర్ ఉండబోతుందంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ సాంగ్ లానే ఈ రొమాంటిక్ సాంగ్ కూడా గ్యారంటీగా సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేస్తుందని అంచనా. మరి వచ్చే నెల 27న థియేటర్లోకి వస్తున్న దేవరాలో ఎన్టీఆర్ జాన్వీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. పుష్ప 2 షూటింగ్ జరగడం లేదు. డిసెంబర్ నుంచి సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవ్వటం గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రియాక్ట్ అయింది టీం. అసలు ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ ఏ లెవెల్లో ఉందో, ఏం షూట్ చేస్తోందో క్లారిటీ ఇచ్చింది. మరి పుష్ప షూట్ లాస్ట్ కి వచ్చేసినట్టేనా? పుష్ప 2 స్టార్టింగ్ కాస్త ఫాస్ట్ గానే షూటింగ్ జరిగినా రాను రాను స్లో డౌన్ అయింది. దాంతో ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 ఏకంగా ఇయర్ ఎండ్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ మూవ్మెంట్ ని చూస్తే అసలు డిసెంబర్ కి రిలీజ్ కష్టమే అని సోషల్ మీడియాలో రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మీ డౌట్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టండి. పుష్ప 2 రిలీజ్ అయ్యేది డిసెంబర్ లోనే అంటూ క్లారిటీ ఇచ్చింది. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోందని తెలుస్తోంది. ప్రెజెంట్ పుష్ప 2 రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుందని, అసలు సినిమాకే ఈ సీన్స్ హైలైట్ కాబోతున్నాయని క్రేజీ అప్డేట్ ఇచ్చింది. క్లైమాక్స్ షూట్ లో మెయిన్ స్టార్ కాస్ట్ అంతా అటెండ్ అవుతున్నారని, ఇంపార్టెంట్ సీన్స్ తోనే పుష్ప 2 భారీ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టీమ్. పుష్పలో సినిమాకి హైలైట్ అయ్యేది భారీ యాక్షన్ సీన్సే. అందుకే పుష్ప 2 కి కూడా ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేస్తున్నారు. ఈ భారీ ఎలివేషన్ పుష్ప 2 కి కావలసినంత మైలేజ్ తెచ్చిపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీమ్. ఈ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని, అంత భారీ సెట్ తో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. పుష్ప 2 షూటింగ్ క్లైమాక్స్ కొచ్చేసింది కాబట్టి పుష్ప 2 పోస్ట్ పోన్ అన్న రూమర్స్ కి చెక్ పెట్టేసింది టీమ్. దాంతో డిసెంబర్ కి పుష్పరాజ్ రావడం గ్యారంటీ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. పాటలైతే సోషల్ మీడియాలో 15 కోట్లకు మించి వ్యూస్ తో రికార్డ్స్ సెట్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా పుష్ప 2 క్లైమాక్స్ గురించి ఇచ్చిన హైప్ తో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి అంటున్నారు అభిమానులు. దీనికి తోడు నాని, అల్లు అర్జున్ ట్వీట్స్ తో పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు కొడుతుందంటూ సాలిడ్ బజ్ కూడా యాడ్ అయింది. ఇవన్నీ కలిపి పుష్ప 2 ఏ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారంతా. పూరి రామ్ కాంబినేషన్ అంటేనే ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని ఇస్మార్ట్ శంకర్ తో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. 5 ఏళ్ల తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రాబోతోంది. అయితే డబుల్ స్మార్ట్ మీద అంతగా బస్ క్రియేట్ అవ్వడం లేదన్న టాక్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ టాక్ కి ఒక్క ట్రైలర్ తో సాలిడ్ సమాధానం చెప్పారు రామ్, పూరి. మరి ఈసారి కూడా పూరి రామ్ కి డబుల్ స్మార్ట్ తో కంబ్యాక్ అవుతారా? రామ్, పూరి సంవత్సరం నుంచి డబుల్ స్మార్ట్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. అసలు సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కించే పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం సంవత్సరం పాటు టైం తీసుకున్నారు. అయితే ఇంత టైం ఎందుకు తీసుకున్నారో అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుందంటున్నారు ఆడియన్స్.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ ట్రైలర్ రామ్ పూరి కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఒక్కసారిగా పెంచేసింది. రామ్ డబుల్ స్మార్ట్ లో టైటిల్ కి తగ్గట్లే సూపర్ ఎనర్జెటిక్ గా అంతే స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. దీనికి తోడు క్రేజీ స్టోరీ. సంజయ్ దత్ అటు సపోర్టింగ్ క్యారెక్టరా విలనా తెలియకుండా సస్పెన్స్ లో పెట్టిన ట్రైలర్. ఇలా డబుల్ స్మార్ట్ ట్రైలర్ మాత్రం సూపర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ లో. స్పెషల్లీ రామ్ కంప్లీట్ మాస్ తో పాటు ఎమోషన్స్ చూపిస్తూ మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు డబుల్ స్మార్ట్ లో చేసిన శంకర్ క్యారెక్టర్ తనతో పాటు ఆడియన్స్ కి కూడా బాగా గుర్తుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలు కమర్షియల్ సినిమా అంటే మనకు గుర్తొచ్చేది పూరి గారే. ఒక కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. దానికి ఉన్న సక్సెస్ రేట్ చాలా తక్కువ. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంకా దేంట్లోనూ రాదు. చూసారా, ఇది కమర్షియల్ సినిమాలో థియేటర్లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూసా. సో మళ్ళీ ఆ కిక్కు ఆ రచ్చ మళ్ళీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి సినిమాకి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నిట్లో చాలా టైం తీసుకుని చేశారు ఆయన. అండ్ చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసేటప్పుడు ఎంత కిక్ ఉంటుందో ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది. రామ్ పూరి కాంబినేషన్ కి తోడు హీరోయిన్ గా కావ్య థాపర్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ నటనలో ఏమాత్రం డౌట్ లేదు. అటు గ్లామర్ ఇటు యాక్షన్ తో పూరి మార్క్ హీరోయిన్ గా ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయేలా కనిపిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తోంది. కంప్లీట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాని సరికొత్త స్టోరీ లైన్ తో ఆగస్టు 15న వస్తున్న డబుల్ స్మార్ట్ ఇప్పటికే ట్రైలర్ తో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ కొస్తున్న రెస్పాన్స్ తో రామ్ పూరి ఈసారి సాలిడ్ హిట్ కొట్టేలా కనిపిస్తుందంటున్నారు అభిమానులు. ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా సినిమాలు చేయటం ఒక విక్రమ్ కే సాధ్యమంటున్నారు ఫ్యాన్స్. అసలు చెప్తే తప్ప విక్రమ్ అని గుర్తుపట్టలేనంత మేకోవతో సినిమా చేస్తున్న తంగలాన్ తన కెరీర్ లో ఎంత ఇంపార్టెంటో, అసలు ఈ సినిమా ఎంత కష్టపడి చేశారో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తమిళ్ సరే, మరి విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుగు వాళ్ళకు కూడా కనెక్ట్ అయినట్టేనా? 35 ఏళ్ల సినిమా కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన తమిళ స్టార్ హీరో విక్రమ్ తన కెరీర్ లో ది బెస్ట్ క్యారెక్టర్ చేసింది మాత్రం ఈ సినిమాలోనే అంటున్నారంటే తంగలాన్ విక్రమ్ కెరీర్ లో ఏ రేంజ్ లో కీ రోల్ ప్లే చేస్తుందో చెప్పుకోవచ్చు. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్న విక్రమ్ తంగలాన్ తో తనలోని కంప్లీట్ యాక్టర్ ని చూపించడానికి రెడీ అయ్యారు. జస్ట్ విజువల్స్ తోని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న విక్రమ్ తంగలాన్ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. విక్రమ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోలో మూవీగా 200 కోట్లతో తెరకెక్కుతున్న తంగలాన్ సౌత్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన తంగలాన్ తెలుగులో కూడా భారీగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మధ్య విక్రమ్ సినిమాలు పెద్దగా తెలుగులో వర్కౌట్ కాకపోవడంతో ఈసారి తనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి మరీ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ తంగలాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ, చెప్పిన ఇన్స్పిరేషన్, లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్. హీ డిడ్ంట్ టెల్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఆర్ ఎనీథింగ్, మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసఫీ హ్యావ్ బీన్ దెన్, అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అదన్నీ చెప్తారు. సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్. తర్వాత కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్ ఈ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, యూ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ ఒక పిక్చర్లో అలాంటి ఒక రోల్ చేయడానికి. సో ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ అండ్ ట్రై ఇంకా లైక్ వాట్ డూ వీ డూ టు లుక్ మోర్ న్యాచురల్ అండ్ మోర్ రస్టిక్. అదే విక్రమ్ డీ గ్లామర్ రోల్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది తంగలాన్ మూవీ. 100 ఏళ్ల క్రితం 1890లో జరిగిన ఈ పీరియాడిక్ డ్రామాని రంజిత్ భారీ బడ్జెట్ తో చాలా రియల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కంప్లీట్ రానెస్ తో తెరకెక్కుతున్న తంగలాన్ని కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిస్తున్నారు రంజిత్. తంగలాన్ 3Dలో పాన్ ఇండియా వైడ్ కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ లో ఆగస్టు 15న పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. విక్రమ్ తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ గా చెప్పుకుంటున్న తంగలాన్ మూవీ మరి రిలీజ్ అయి తెలుగులో ఈసారి విక్రమ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోకులపాలెం వీడియో, ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మిస్టర్ బచ్చన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అదరకొడుతున్న కమిటీ కుర్రాళ్ళు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం నుంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తోంది టీం. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సోకులపాలెం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ నెల 15న థియేటర్లోకి వస్తున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది టీం. ఈ బుధవారం ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. నిహారిక ఓన్ ప్రొడక్షన్ లో యంగ్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కిన కమిటీ కుర్రోలు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో గ్రాండ్ గా జరిగింది. నార్నే నితిన్ లీడ్ రోల్ లో విలేజ్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న మెకానిక్ రాఖీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న మార్టిన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దీపు జాను, వైశాలి లీడ్ రోల్స్ లో బాలరాజు డైరెక్ట్ చేసిన బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ ఆల్బమ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు తమన్. ఇదే వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.